సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది ఆల్ న్యూ 2024 సంబంధించిన బజాజ్ డామినర్ 250 బైక్ అనేది ప్రెజెంట్ మన దగ్గర అయితే ఉంది. సో ఇప్పుడు మనం ఈ బైక్ నేను రైడ్కే తీసుకెళ్తాను. తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాను. దీంట్లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం 1 by 1 క్లియర్గా అయితే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ఈ బైక్లో ఉన్న కంప్లీట్ ఫీచర్స్ అనేవి అలాగే ప్రైస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ ఫుల్ వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. మీరు కావాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ అలాగే అండ్ స్క్రీన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ప్రైస్, ఫీచర్స్ అని మీకు తెలుస్తాయి అనమాట. సో ఈ వీడియో కంప్లీట్గా రైడ్ ఎక్స్పీరియన్స్ అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను. సో ఇక లేట్ చేయకుండా రైడ్ అనేది స్టార్ట్ చేద్దాం. రైడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికి వచ్చిన రిక్వెస్ట్ ఏంటంటే, ఇలాంటి వీడియోస్ అనేవి నేను ఇంకా రెగ్యులర్గా చేయాలంటే ఖచ్చితంగా మీ నుంచి నాకు కొంచెం సపోర్ట్ అయితే కావాలి. ఆ సపోర్ట్ అనేది ఒక లైక్ రూపంలో, ఒక కామెంట్ రూపంలో, ఒక సబ్స్క్రైబ్ రూపంలో మీరు ఇచ్చినట్టయితే కనుక ఖచ్చితంగా ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఇక లేట్ చేయకుండా మరి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బైక్ నేను ఆల్మోస్ట్ ఒక 60 కిలోమీటర్స్ వరకు రైడ్ అయితే చేశాను. సో నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఫస్ట్ ఈ బైక్ మీద ఎక్కువ కూర్చోగానే నాకు నచ్చింది ఏంటంటే, ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అని చెప్పొచ్చు. హ్యాండిల్ బార్ అనేది కంప్లీట్గా దీంట్లో సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. కొంచెం వైడ్ అయితే ఉంటుంది హ్యాండిల్ బార్ అనేది, చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది, మనకి రిలాక్స్ పొజిషన్లో ఉంటుంది అనమాట హ్యాండిల్ బార్ యొక్క కంఫర్ట్ అనేది. అండ్ నెక్స్ట్ టర్నింగ్ రేడియస్ కూడా మనకి పర్లేదు, బాగానే అయితే ఉంది. మరి అంత ఎక్కువ టర్నింగ్ రేడియస్ అయితే ఏం లేదు, కానీ సో డీసెంట్గా అయితే ఉందని చెప్పొచ్చు టర్నింగ్ రేడియస్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి సిట్టింగ్ కంఫర్ట్ కూడా మనకి చాలా కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. సో దీంట్లో స్ప్లింట్ సీట్ అనేది ఆఫర్ చేస్తున్నారు. సో స్ప్లింట్ సీట్ అయినప్పటికీ కూడా సింగిల్ లాంగ్ సీట్ లా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా కానీ ఇది మీకు కంఫర్టబుల్ అయితే ఉంటుంది, ఎందుకంటే మనకి బ్యాక్ సైడ్ సీట్ అనేది మరి అంత అప్ అయితే ఉండదు. కాబట్టి ఒకవేళ మీరు ఫ్యామిలీ పర్పస్ లో చూస్తున్నా కానీ మీకు ఇది కంఫర్టబుల్ అయితే ఉంటుంది. సో సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ పర్లేదు, బాగానే అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ మీద కూర్చున్నప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఈ బైక్ యొక్క వెయిట్ అని చెప్పొచ్చు. వెయిట్ అనేది కంప్లీట్గా 180 kgs మనకి రావడం జరుగుతుంది. 180 kgs అయితే ఉంటుంది. వెయిట్ అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పొచ్చు. 180 kgs అంటే కొంచెం ఎక్కువని చెప్పొచ్చు. బట్ మనకి ఆఫ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం మనకి వెయిట్ అనేది మనం ఫీల్ అవుతాము. బట్ రైడింగ్ కండిషన్లో ఉన్నప్పుడు మాత్రం ఎటువంటి వెయిట్ అని అనిపించదు. మనకి చాలా కంఫర్టబుల్గా మనం రైడ్ అయితే చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడుకోవాలి. సో సీట్ హైట్ అనేది 800 mm అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5.3, 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డిజైన్ అలాగే బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే, లుక్స్ పరంగా మనకి మంచి అట్రాక్టివ్ లుక్స్తో మనకి రావడం జరుగుతుంది. సేమ్ మనకి డామినర్ 400 బైక్ ఏదైతే ఉందో సేమ్ అదే లుక్స్తో మనకి ఈ బైక్ అయితే రావడం జరుగుతుంది. చాలా అంటే చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది అనమాట. సో 3 కలర్ ఆప్షన్స్లో మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంటుంది. ఈ రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ మాత్రం చాలా అంటే నాకు చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది అనమాట. సో ఒక ఇంపోర్టెడ్ బైక్ రైడ్ చేసిన ఫీల్ అయితే అనిపిస్తుంది. సో చూడటానికి కూడా మనకి అదే విధంగా అయితే అనిపిస్తుంది అనమాట. అలాగే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేయడం జరిగింది. సో ఎక్కడ కూడా మనకి లూజ్ పార్ట్స్ కానీ, ఎక్కడ కూడా మనకి వైబ్రేషన్స్ రావడం కానీ అటువంటిది అయితే ఏమి ఉండదు. చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీతో మనకి ఇదైతే రావడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ మనం మేజర్గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ఇంజిన్ గురించి, ఇంజిన్ యొక్క పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో దీంట్లో కంప్లీట్గా 248cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve BS6 ఫేజ్డ్ కంప్లైంట్కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ డిఓసి ఇంజిన్తో మనకి రావడం జరుగుతుంది. సో జనరల్గా మనం 250cc సెగ్మెంట్లో కనుక చూసుకుంటే SOHC ఇంజిన్తో మనకి బైక్స్ అనేవి లాంచ్ అయితే చేస్తూ ఉంటాయి. బట్ డామినర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో డిఓసి ఇంజిన్ మనకి దీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే మనకి పెర్ఫార్మెన్స్లో మనకి చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తుంది. సో దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చరికి 8500 RPM దగ్గర మనకి 26.6 PS మ్యాక్సిమం పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మ్యాక్సిమం టార్క్ కూడా మనకి 6500 RPM దగ్గర 23.5 Nm టార్క్ మీద మనకి ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో పెర్ఫార్మెన్స్ ఇష్యూలో మాత్రం ఖచ్చితంగా మీరు బీస్ట్ పెర్ఫార్మెన్స్ దీంట్లో చూస్తారనమాట. 250 సెగ్మెంట్ బైక్ అయినప్పటికీ కూడా మనకి చాలా అంటే చాలా మంచి పవర్ అండ్ టార్క్ ఇది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో ఎక్కడ కూడా మనకి ఎటువంటి ల్యాగ్ అయితే ఉండదు. సో ఫస్ట్ గేర్ నుంచి కూడా మనకి ఇనిషియల్ పికప్ అనేది బాగా అయితే ఉంటుందన్నమాట. సో ఫస్ట్ గేర్ నుంచి థర్డ్ గేర్ వరకు మనకి డీసెంట్ పికప్ అయితే ఉంటుంది. సో 4th గేర్ వేసిన తర్వాత మాత్రం మీకు హై అండ్ పెర్ఫార్మెన్స్ మీరు దీంట్లో అయితే నోటీస్ చేస్తారు. సో 5th గేర్ 6th గేర్లో మాత్రం మనకి టాప్ నాచ్ పెర్ఫార్మెన్స్ దీంట్లో అయితే మీరు నోటీస్ చేస్తారు. ఒకవేళ మీరు లాంగ్ డ్రైవ్స్ వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా మీకు ఈ బైక్ అనేది సో బీస్ట్ పెర్ఫార్మెన్స్ అనేది మనకి ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీరు దీంట్లో అయితే చూస్తారనమాట. అలాగే ఎటువంటి వైబ్రేషన్స్ కూడా మనకి లేకుండా మనకి చాలా స్మూత్గా అయితే మనకి బైక్ అనేది రన్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే ఎటువంటి హీటింగ్ ఇష్యూస్ కూడా మనకి దీంట్లో లేవన్నమాట. సో చాలా స్మూత్గా చాలా రిఫైన్గా మనకి బైక్ అనేది మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే, ట్రాన్స్మిషన్ అనేది దీంట్లో 6-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ ఎలా పెర్ఫార్మ్ చేస్తుందని మాట్లాడుకుంటే, సో నాకు ఈ బైక్లో నచ్చలేదంటూ ఏదైనా ఉందంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ చెప్పొచ్చు. ఎందుకంటే కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది. సో నేను డామినర్ 400లో కూడా నేను ఇష్యూ అయితే నోటీస్
చేశాను ఏంటంటే సో మనం క్లచ్ అనేది కంప్లీట్గా క్లోజ్ చేస్తేనే మాత్రం మనకి గేర్స్ అనేవి షిఫ్ట్ అవుతున్నాయి, అదర్వైజ్ మనకి కొంచెం హార్డ్ అయితే అనిపిస్తుంది అనమాట. సో ఇష్యూ అనేది నేను డామినర్ 400లో కూడా నేను మీకు రైడ్ రివ్యూలో కూడా మీకు చెప్పడమే జరిగింది. సో డామినర్ 250లో కూడా సేమ్ ఇష్యూ అయితే నేను నోటీస్ చేశాను. సో కొంచెం హార్డ్ అయితే అనిపించింది, నాకు కొంచెం స్ట్రక్ అవుతున్న ఫీల్ అయితే అనిపించింది మనం రైడ్ చేసినప్పుడు అయితే. సో ఇది నాకు కొంచెం ఇబ్బందిగా అయితే అనిపించింది. సో ఒకవేళ మీలో ఎవరైనా డామినర్ 400 కానీ 250 కానీ రైడ్ చేస్తే కనుక సో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి బ్రేకింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో మనకి ఫ్రంట్ సైడ్ 300mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్లో 230mm డిస్క్ బ్రేక్ అనేది ఆఫర్ చేస్తున్నారు. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో మనకి ఈ బైక్ అనేది రావడం జరుగుతుంది. సో బ్రేక్స్ అనేవి చాలా బాగా అయితే యాక్యురేట్గా మనకి పెర్ఫామ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో మనకి చాలా పర్ఫెక్ట్గా అయితే మనకి బ్రేక్స్ అనేవి పడుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు బ్రేకింగ్ డిపార్ట్మెంట్లో కనుక చూసుకుంటే. అలాగే నెక్స్ట్ దీని యొక్క టైర్స్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే టైర్స్ కూడా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాయని చెప్పొచ్చు. మనం హై స్పీడ్లో రైడ్ చేసినప్పుడు కానీ లేదంటే మనం కార్నరింగ్ చేసినప్పుడు కానీ ఎక్కడ కూడా మనకి గ్రిప్ అనేది కోల్పోకుండా మనకి మంచి రోడ్ గ్రిప్ అయితే మెయింటైన్ అయితే చేస్తున్నాయి అనమాట. సో మరి అంత ఎక్సలెంట్ అని చెప్పలేం కానీ పర్లేదు, మనకి ఈ సెగ్మెంట్లో కానీ చూసుకుంటే ఓకే అని చెప్పొచ్చు. ఫ్రంట్ సైడ్ 100/80 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో 130/70 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అదే మనం డామినర్ 400 కనుక చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకి 150 సెక్షన్ టైర్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అట్లీస్ట్ దీంట్లో మనకి 140 సెక్షన్ టైర్ ఇచ్చినా కానీ ఇంకా బెటర్ గ్రిప్ అయితే ఉందని చెప్పేసి నాకు అనిపించింది. మేబీ కాస్ట్ కటింగ్ కోసం వీళ్ళు తగ్గించైతే ఉండొచ్చు, బట్ అయినప్పటికీ ఓకే అని చెప్పొచ్చు టైర్స్ డిపార్ట్మెంట్ లో గ్రిప్ పరంగా చూసుకుంటే. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా బీమ్ టైప్ పెరిమీటర్ చాసెస్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేయడం జరిగింది. సో దీనివల్ల అంటే మనం హైవే మీద ఎంత టాప్ స్పీడ్ రైడ్ చేసినా కానీ ఎక్కడ కూడా మనకి స్టెబిలిటీ అనేది మిస్ అవ్వకుండా సో మంచి రైడింగ్ స్టెబిలిటీ మనకి ఇది మెయింటైన్ చేస్తుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందని మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 37mm USD ఫోక్స్ అనేవి ఆఫర్ చేయడం జరిగింది. సో ఇవి మరి అంత హార్డ్ అయితే ఉండదు, అలాగే మరి సాఫ్ట్ అయితే ఉండదు, మీడియంగా అయితే ఉంటుంది అనమాట. సో మనం హెవీ స్పీడ్ బ్రేక్ డ్రైవ్ చేసినప్పుడు కానీ ఆఫ్ రోడ్ చేసినప్పుడు కానీ ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. అలాగే బ్యాక్ సెక్షన్ లో కూడా మనకి అడ్జస్టబుల్ నైట్రాక్స్ మోనో షాక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇదైతే మాత్రం మనకి చాలా స్మూత్ అయితే ఉంటుంది అనమాట. మనం పిలియన్ తో రైడ్ చేసినప్పటికీ కూడా మనకి చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంటుంది. అలాగే నెక్స్ట్ దీని యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా ప్రీమియం గా డిజైన్ చేశారు. అన్ని లైట్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. హెడ్ లైట్ కానీ DRS కానీ లేదా టర్న్ ఇండికేటర్స్ కానీ టైల్ లైట్ కానీ నెంబర్ ప్లేట్స్ సంబంధించిన లైట్ కానీ అన్ని కూడా మనకి కంప్లీట్ గా LED తో ఆఫర్ చేస్తున్నారు. అలాగే నైట్ టైం విజిబిలిటీలో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా సో మంచి ప్రీమియం లైట్స్ మనకి దీనితో ఆఫర్ చేయడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ మనకి దీనితో ఆఫర్ చేయడం జరిగింది. సో ట్యాంక్ పైన ఇంకొక మినీ కన్సోల్ కూడా మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్ గా చెప్పాలంటే ఆ కన్సోల్ అనేది అక్కడ అవసరం లేదు, బట్ ఏంటంటే చూడడానికి కొంచెం అట్రాక్టివ్ ఉండడం కోసం సో ట్యాంక్ పైన ఇంకొక మినీ కన్సోల్ అనేది ఏర్పాటు చేశారు. బట్ ఏంటంటే ఇది చూడడానికి చాలా అవుట్డేట్ గా మనకు కనిపిస్తుంది అనమాట. సో అవుట్డేటెడ్ కన్సోల్ మనకి దీనితో ఆఫర్ చేస్తున్నారు. అలాగే ఫీచర్స్ కూడా మనకి ఇంకా బ్లూటూత్ సపోర్ట్ కానీ ఇంకా నావిగేషన్ సపోర్ట్ కానీ ఇంకా స్మార్ట్ ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తుంటే బాగుంటుంది అనిపించింది. సో విజిబిలిటీలో మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా క్లియర్ గా అయితే విజిబుల్ అయితే అవుతుంది. బట్ కొన్ని స్మార్ట్ ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తుంటే బాగుందని చెప్పేసి నాకైతే అనిపించింది. మేబీ నెక్స్ట్ జనరేషన్ బైక్స్ లో ఈ ఫీచర్స్ అనేవి యాడ్ చేసే అవకాశం అయితే ఉంది. సో ఇవి మొత్తానికి అయితే ఈ బైక్ లో ఉన్న ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకున్నాను. సో ఇప్పుడు చెప్పిన మైనస్ పాయింట్స్ అనేవి మీకు అంత ఎఫెక్టివ్ అనిపించకపోతే కనుక ఖచ్చితంగా మీరు ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే 2024 సంబంధించిన డామినర్ 250 యొక్క కంప్లీట్ నా రైడ్ రివ్యూ అలాగే దీంట్లో ఉన్న ప్రోస్ అండ్ కాన్స్ కంప్లీట్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే అనుకున్నాను. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఒకవేళ మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేద్దాం చూస్తుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి దీని యొక్క ప్రైస్ కానీ ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా మీరు వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి మీరు బైక్ అనేది పర్చేస్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి డైలీ మన ఛానల్లో అప్లోడ్ చేస్తుంటాను కాబట్టి మీరు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తే మాత్రం కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.